దేవుడును మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి మొట్టమొదటిగా ఈ వివాహ వేదిక మీద మరి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ వివాహంలో జతపరచబడటానికి మన మధ్య ఉన్నటువంటి పెండ్లి కుమారుడు నెహెమ్యా, మరి అలాగే పెండ్లి కుమార్తె సత్యవాణి, వారిరువురికి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే అధ్యక్షత వహించి నడిపిస్తున్న స్థానిక దైవజనులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా దైవజనులు పాస్టర్ రాజేంద్ర బాబు గారు ఉన్నారు, వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయం దైవ సేవకులు చెప్పినట్లుగా మరి 12 అయిపోవచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం సమయానికి గన వస్తే మనం సమయానికి వెళ్ళటానికి వీలవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు మనం దేవుని వాక్యాలు మనం చదివాము. మరి అలాగే దైవ సేవకులు మరి అనేక విషయాలు వారు పంచుకోవటం జరిగింది. మరి అలాగే దైవ సేవకుల పాటల ద్వారా కూడా చాలా అద్భుతమైన విషయాలు మరి ఆ వివాహాన్ని గురించి వారు అందులో పొందుపరిచారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ మరి క్రైస్తవ కార్యక్రమాలన్నిటి కూడా వాక్యం మీద ఆధారపడాలి. మరి యేసు ప్రభు వారు ఏం సెలవిచ్చారంటే, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనం ఏది చేసినా మనం చేసే ప్రతి పని ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం చొప్పున ఆ కార్యాన్ని మనం చేస్తామో ఆ యొక్క గృహం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు సెలవిస్తున్నారు, వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అయినప్పటికీ ఆ ఇంటి పునాది బండం మీద వేయబడింది కాబట్టి ఆ ఇల్లు నిలిచి ఉన్నదని ఆయన సెలవిచ్చారు. అయితే మరొక వ్యక్తులు ఉన్నారు, వారు క్రైస్తవులే, వారు కూడా యేసు ప్రభు మాటలు విన్నారు, కానీ ఆ మాటలు చొప్పున చేయలేదు. వారు ఆ మాటలు చొప్పున చేయకపోవటం వల్ల ఏమైందంటే, ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నదన్నాడు ఆయన. ఎందుకనగా ఆ ఇసుక మీద ఇల్లు కట్టడం అనేది సులువుగా జరిగిపోతుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు, వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఏమైందంటే, పునాది స్థిరంగా లేదు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఏది చేసినా మనం చేసే ప్రతి పనికి వాక్యం ఆధారంగా ఉండాలి, సాంప్రదాయం కాదు. ఈరోజు క్రైస్తవ వివాహాల్లో అనేక సమస్యలు ఏర్పడటానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకపోవటం. చాలా ఆలస్యంగా వస్తారు, మనుషులందరి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ భోజనం సమయం మాత్రం చాలా దగ్గరగా వచ్చేస్తుంది. దాన్ని మనం ఆపగలమండి? ఆపలేం. ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఆపటానికి కొంచెం వీలయ్యేమేమో. ఇప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు ఉన్నాయి. అదొక వంక. ఉన్నవాడు చెప్తున్నాడు, లేనాయన కూడా పక్క ఆయనకు ఉంటుంది అంటున్నాడు. సరే, ఏది ఏమైనా ఆసక్తి వాక్యం ఎడల మనం కలిగి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ వివాహంలో పాశ్చాత్య దేశం యొక్క అలవాట్లు, భారతదేశం యొక్క అలవాట్లు చాలా నేర్చుకున్నాం. కానీ పాశ్చాత్యుల యొక్క చిన్న అలవాటు మీరు నేర్చుకుంటే బాగుంటుంది. అదేంటంటే, పెళ్లి జరిగే స్థలంలో భోజనాలు పెట్టకుండా ఉంటే చాలు. దానికి వేరే గ్రౌండ్ పెట్టారనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లము ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడే భోజనాలు అన్నసరికి ఏమైపోతుంది, పెళ్లి సమయానికి క్లోజ్ చేయాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ 2 విషయాలు నేను మాట్లాడతాను. ఇప్పటి వరకు దైవ సేవకులు చాలా విషయాలు మాట్లాడారు. 2 విషయాలు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడతాను. మొదటి విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం కలిగి ఉండాలంటే, ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి. ఆ క్షమాపణ ఎలా కలిగి ఉండాలంటే, దయ కలిగి కరుణా హృదయం కలిగి ఉండాలి. అనగా యేసుక్రీస్తు మన ఎడల ఎలాంటి ప్రేమను చూపాడో, ఎలాంటి దయను చూపాడో, ఎలాంటి కరుణను చూపాడో
అదే దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యత ఈరోజు నెహెమ్యా మరి సత్యవాణి వారి జీవిత కాలం అంతయు కలిగి ఉండాలి. ఏదో మొదటి రోజు, 2 రోజులు, 4 రోజులు, 1 సంవత్సరం వరకు కాదు. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరు కూడా వివాహం ఎప్పుడు విజయవంతం అవుతుందంటే ఆ ప్రేమ అనేది, ఆ దైవికమైన ప్రేమ అనేది దేని మీద ఆధారపడి ఉన్నదంటే దైవికమైన క్షమాపణ మీద ఆధారపడి ఉన్నది. అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అదే యేసు ప్రభు చెప్పాడు, వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అయితే వారు దేవుని వాక్యం యొక్క మూల సిద్ధాంతాల మీద ఆ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి జీవితాన్ని, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను అవి ఏమాత్రం కూడా కదపజాలవు. కాబట్టి మీరిరువురు కూడా నిజంగా వివాహానికి కావలసిన క్షమాపణ పొందిన తర్వాత మాత్రమే కుమార్తె అయినా మీరిరువురు కూడా నిజమైన రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏదో చర్చికి వెళ్ళటం, పాటలు పాడటం, ఏదో బాప్తిసం తీసుకున్నామంటే కాదు. ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఆచారంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ నిజంగా ఆ రక్షణ అనుభవాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, ఆ రక్షణ అనుభవాన్ని మీరు కలిగి ఉంటే దేవుడు మీ ఎడల ఎలాంటి ప్రేమను, దయను చూపాడో అదే ప్రేమ యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉంటే ఆ ప్రేమను, ఆ దయను, కనికరాన్ని, కరుణను మీరు ఒకరి ఎడల ఒకరు మీ జీవితాంతం కూడా దాన్ని కలిగి ఉండగలరు. రెండవ విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథం చెప్తున్నది, ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మంచిది. ఎందుకంటే వారిరువురి మీద, వారిలో ఎవడైనా ఒకడి మీద మరొకడు పడినప్పుడు ఇద్దరు కలిసి వాడిని ఎదిరింతురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను, వాక్యం చదవట్లేదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు మీరు గమనించాల్సింది ఏంటంటే, దైవ సేవకులు చెప్పారు నాకు సమయం ఇచ్చేదానికి ముందు అపవాది ఎప్పుడు కూడా మీ మధ్య సమస్యలు సృష్టించడానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందని చూస్తాడు అంటాడు. వాడు చాలా తెలివి కలిగిన వాడు. ఎప్పుడు కూడా ఇద్దరి మీద దాడి చేయడు. వాడు ఎప్పుడు కూడా ఇద్దరి మీద దాడి చేయడు. ఇద్దరి మీద దాడి చేస్తే ఇద్దరు కలిసి వాడి మీదకి వెళ్తారు. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఎవడో ఒకడి మీద దాడి చేస్తాడు. భార్య మీద దాడి చేస్తాడు అనుకోండి, భర్త భార్య మీద కూడా దాడి చేస్తూ ఉంటాడు. ఇంకా సాతాను దాడి చేస్తూ ఉంటాడు ఆమె మీద, వీడు కూడా ఆమె మీద దాడి చేస్తూ ఉంటాడు. లేదు, సాతానుడికి ఒకవేళ అవకాశం భర్త మీద దాడి చేసే అవకాశం దొరికింది అనుకోండి, పూర్తిగా ఎవరు ఉంటారండి? భార్య ఉంటుంది అన్నమాట. ఆడు ఒక పోటు పొడిచి వెళ్తే ఏమో దాన్ని 99 పోట్లు పొడుస్తూ ఉంటుంది. అది తీయటం, మళ్ళీ పొడవటం, తీయటం, పొడవటం చేస్తూ ఉంటుంది. కారణం ఏంటి? వీళ్ళిద్దరూ ఎవరితో ఎవరు పోరాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే రక్షణ అనుభవం సరిగా లేదు. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు గలతీయులతో, క్రీస్తు యొక్క స్వరూపము మరలా మీ యందు ఏర్పడు వరకు మరలా నేను మీ గురించి ప్రసవ వేదన పడుచున్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, రక్షించబడినంత మాత్రం చేత అతడు క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి రాలేదు. ఈరోజు అదే గమనించాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏంటంటే మీరిరువురు పరిపూర్ణులు కాదు, మీరిరువురు కూడా పరిపూర్ణులు కాదు. కానీ మీరేమంటారు? నేను ఎంత మంచిదాన్నండి, ఆయనే ఎలాగూ చేస్తున్నాడు, లేకపోతే నేను ఎంత మంచివాడిని, ఆమె ఎలాగూ చేస్తుందంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరిరువురు పరిపూర్ణులు కాదు. అందునే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘం గురించి, వాళ్ళు లోకం నుంచి రక్షించబడ్డారు, పాపం నుంచి విడుదల పొందారు, కానీ ఇంకా క్రీస్తు యొక్క సారూప్యం సంపూర్తిగా వారిలోనికి రాలేదు. కాబట్టి మీరిద్దరు కూడా గమనించాల్సింది ఏంటంటే మీరిరువురు కూడా ఒకే వ్యక్తిగా ఉన్నారు అనే సంగతిని మీరు గమనించాలి. ఇదే క్రైస్తవ వివాహం యొక్క మర్మం. దైవ సేవకులు పాడారు పాట, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలిసి ఉంటున్నారని. భౌతికంగా ఇది కరెక్టే, కానీ అదే సమయంలో వాక్యంలో గమనిస్తే వారిద్దరు కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళు కాదు. దేవుడు మొదటి మానవుణ్ణి చేసినప్పుడు ఆ మానవుణ్ణి ఎలా చేశాడంటే స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. వారిరువురిని ఒకే శరీరంలో పెట్టాడు. అదే శరీరాన్ని ఆయన 2 భాగాలుగా చేసి వారిరువురిని ఐక్యపరిచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి
భౌతికంగా మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా ఈ వివాహం ద్వారా మీరు తెలుసుకోవలసిన ప్రత్యక్షత ఏంటి? ఎంఐ మార్గములు ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు. వాళ్ళిరువురు కూడా యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి, చెదిరిపోయిన అపోస్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, 3వ రోజు ఆయన సమాధి తెరవబడిందంట, సమాధిలో ఆయన శరీరం లేదంట అని వారు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వారి మధ్యకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఆయన అడుగుతున్నాడు, ఏంటయ్యా మీరు ఎంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమయ్యా నువ్వు యెరూషలేములో లేవా? ఏదో క్రొత్తగా ఏదో దేశం నుండి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, యెరూషలేములో జరిగిన కార్యం నీకు తెలీదా అంటున్నారు ఆయన. వారు మాట్లాడుకునేది ఆయన గురించే, వారి దగ్గరికి వచ్చింది ఆయనే, కానీ వారు గ్రహించలేకపోయారు. ఆయన ఏదో బాటసారి అనుకున్నారు, పరదేశి అనుకున్నారు. కానీ కొంత దూరం ఆయనతో కలిసి నడిచిన తర్వాత ఆయన వారితో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్న తర్వాత ఆ గృహం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా పైకి వెళ్ళిపోతుంటే వాళ్ళు అన్నారంట, అయ్యా చీకట పడింది, లోపలికి వచ్చి భోజనం చేసి రాత్రి మాతో ఉండండి అన్నారు. ఆ రాత్రి ఆయన లోపలికి వెళ్ళి ఆ రొట్టె విరిచినప్పుడు వెంట లోపలికి వచ్చి భోజనం చేసి ఆయన వారితో అనేక విషయాలు, వారి దగ్గరికి వచ్చింది ఆయనే, కానీ వారు యెరూషలేములో లేవా? ఏదో క్రొత్తగా ఏదో దేశం నుండి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, యెరూషలేములో జరిగిన కార్యం నీకు తెలీదా అంటున్నారు ఆయన. వారు మాట్లాడుకునేది ఆయన గురించే, వారి దగ్గరికి వచ్చింది ఆయనే, కానీ వారు గ్రహించలేకపోయారు. ఆయన ఏదో బాటసారి అనుకున్నారు, పరదేశి అనుకున్నారు. కానీ కొంత దూరం ఆయనతో కలిసి నడిచిన తర్వాత ఆయన వారితో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్న తర్వాత ఆ గృహం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా పైకి వెళ్ళిపోతుంటే వాళ్ళు అన్నారంట, అయ్యా చీకట పడింది, లోపలికి వచ్చి భోజనం చేసి రాత్రి మాతో ఉండండి అన్నారు. ఆ రాత్రి ఆయన లోపలికి వెళ్ళి ఆ రొట్టె విరిచినప్పుడు వెంటనే వారు ఆయనను గుర్తించారు. ఆయన వారు గుర్తించగానే ఆయన వారి మధ్య నుంచి అదృశ్యమైపోయాడు. కాబట్టి ఈరోజు పునాదికి ముందు అనే సంగతిని మీరు ప్రత్యక్షత ద్వారా గ్రహించాలి. మీరు పరిస్థితుల మధ్య అయినా మీరేం కలిగి ఉండాలి? మరి అలాగే మీరు ఇరువురు కూడా ప్రారంభంలో చెప్పాను, ఎవరో పరిపూర్ణులు కాదు. ఎవరో పరిపూర్ణులు కానప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నెహెమ్యాలో ఒక పొరపాటు ఉన్నప్పుడు అందమైన విషయముల మీద దృష్టి పెడతాడు. గుర్తించగానే వారి దగ్గరికి వచ్చింది ఆయనే, కానీ వారు యెరూషలేములో లేవా? ఏదో క్రొత్తగా ఏదో దేశం నుండి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, యెరూషలేములో జరిగిన కార్యం నీకు తెలీదా అంటున్నారు ఆయన. వారు మాట్లాడుకునేది ఆయన గురించే, వారి దగ్గరికి వచ్చింది ఆయనే, కానీ వారు గ్రహించలేకపోయారు. ఆయన ఏదో బాటసారి అనుకున్నారు, పరదేశి అనుకున్నారు. కానీ కొంత దూరం ఆయనతో కలిసి నడిచిన తర్వాత ఆయన వారితో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్న తర్వాత ఆ గృహం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా పైకి వెళ్ళిపోతుంటే వాళ్ళు అన్నారంట, అయ్యా చీకట పడింది, లోపలికి వచ్చి భోజనం చేసి రాత్రి మాతో ఉండండి అన్నారు. ఆ రాత్రి ఆయన లోపలికి వెళ్ళి ఆ రొట్టె విరిచినప్పుడు
వెంటనే వారు ఆయనను గుర్తించారు. ఆయన వారు గుర్తించగానే ఆయన వారి మధ్య నుంచి అదృశ్యమైపోయాడు. కాబట్టి ఈరోజు పునాదికి ముందు అనే సంగతిని మీరు ప్రత్యక్షత ద్వారా గ్రహించాలి. మీరు ఇరువురు ఒకటే, ఒకరి నుంచి తీయబడ్డారు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహించబడినప్పుడే ఆ ప్రత్యక్షత మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని ఎరుకులు, ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటి మధ్య ఒకరి కొరకు ఒకరు జీవించేటట్లుగా, ఒకరి ఎడల ఒకరు కరుణ కలిగి ఉండేటట్టుగా చేస్తుంది. నేను ప్రారంభంలో చెప్పాను, ఎవరు పరిపూర్ణులు కాదు. ఎవరు పరిపూర్ణులు కానప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నెహెమ్యాలో ఒక పొరపాటు ఉన్నప్పుడు అందమైన విషయముల మీద దృష్టి పెడతాడు. అకుల, ప్రిస్కిల్ల, పౌలు గారి యొక్క పరిచర్యకి, దేవుని పరిచర్యకి ఏక మనస్సుతో వాళ్ళు సహాయకరంగా ఉన్నారు. మరి అలాగే మీరు ఇరువురు కూడా, వీరే కాదు ఏ భార్య భర్తలైనా మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే, మీరు ఒక్కటే అనే సంగతిని మీరు గుర్తించాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా మీరేం కలిగి ఉండాలంటే కరుణ హృదయం కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఒక సమస్య ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలుసు చాలాసార్లు గాయం అయిందనుకో, లేడు కానీ కొన్ని వస్తువు తెగితే, లేకపోతే ఆపరేషన్ చేసినప్పుడు కుట్లేస్తే అది పోద అలాగే ఉంటుంది కదండి. ఎంతకాలం ఉన్నా సరే ఆ కుట్లన్నీ కనబడుతుంది, ఆ కోసింది కనబడుతుంది. ఎందుకంటే ఆ గాయం పెద్దగా అవటం వల్ల ఏమవుతుందంటే అది పూడిపోలేదు, నార్మల్ స్థితికి రాలేదు. ఈరోజు చాలా కాపురాలు ఎలా ఉంటాయంటే, సంవత్సరాలు పెరుగుతున్న కొలది గాయాలు, కుట్లు, దెబ్బలు, కొన్ని గాయాలు కారుతా ఉంటాయి, రక్తం కారుతా ఉంటాయి, కొన్ని సీమ్ గారుతా ఉంటాయి, కొన్ని సీమ్ గారతం ఆగిపోయినా సరే ఆ కుట్లు, ఆ గీతలు అట్టాగే పడతా ఉంటాయి. ఎందుకని? అదే ప్రవక్త అన్నాడు, కాంప్లెక్సిటీ. ఒక వ్యక్తి ఏదో అన్నాడని నువ్వేదో కాంప్లెక్స్ గా మారిపో మాకు. చాలా మంది ఈరోజు అనేక మంది స్త్రీలకి సమస్యలు ఉంటాయి. డాక్టర్ ఏమంటే తలనొప్పి వచ్చా అంటది, ఆయన ఎన్ని టెస్టులు చేసినా దొరకదు. అసలు ఆ డాక్టర్కి ఏం తెలుసు ఏం తలకాయ నొప్పికి ఈడు కారణం అని పక్కనోడని. ఆయన తీసుకెళ్ళి చేయాలి ఎక్స్రేకి. ఏమని తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేసి, ఏ స్కాన్ చేస్తే మాత్రం అందుట్లో ఏం లేదు. కానీ ఎక్కడ ఉంది అది? కొంతమంది స్త్రీలు చాలా భయంగా ఉంటారు, కొంతమంది పక్కన ఉంది. అందుకే రక్షణ అనుభవం అనేది ముందు అవసరం. ఆ రక్షణ అనుభవం ఏంటంటే, నువ్వు మరొక వ్యక్తిని సరిచేసే క్రమంలో వాటి యొక్క ప్రభావం ఏది నీ మీద పడకూడదు. అందుకే పాత నిబంధన ఏం చెప్తుందంటే, యాజకుణ్ణి కడగా ఉన్న స్త్రీ ముట్టకూడదు. ఏ స్త్రీ అయినా కడగా ఉన్నప్పుడు యాజకుణ్ణి కానీ ముట్టితే యాజకుడు అపవిత్రం అవుతాడు. కానీ యేసు ప్రభు కాలంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు యేసు అపవిత్రుడు కాలేదు, కానీ ఆమెను ముట్టిన క్షణములోనే ఆమె స్వస్థతను పొందింది. ఈరోజు మీరు నిజంగా రక్షణ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వివాహ వ్యవస్థలో ప్రవేశించండి. అప్పుడు ఏ చెడు నీ మీద పడినా నువ్వు ఆ చెడుని బాగు చేయగలిగిన స్థితిలో ఉంటావు, ఆ చెడు నీ మీద పడదు. లేదంటారా? రకరకాల కాంప్లెక్స్లు. చాలా మంది అంటారు, ముందు లేడండి ఆడు చాలా వాడు ఏంటి తయారైపోయాడు. ఒకడు ఉండేవాడు, నేను చదువుకునేటప్పుడు అతను అసలు సరిగ్గా చదువుకోలేదు, అసలు చదువుకోవడం అతనికి లేదు, పొలం పనులకి వెళ్తూ ఉండేవాడు. కానీ ఆ పొలం పని అయిపోయిన తర్వాత సాయంత్రం ఆడు అసలు రెడీ అయ్యి వచ్చేవాడు అండి, సినిమా హీరోలాగా ఉండేవాడు అనమాట. కంప్లీట్గా చాలా స్టైలిష్గా ఉండేవాడు ఎటు వెళ్ళాలన్నా సరే. అడిగి పెళ్ళయింది ఒకరోజు, చాలా పెళ్ళైన 2-3 సంవత్సరాల తర్వాత దాన్ని చూస్తే ఒక పిల్లనేమో ఈ సంకలెట్టేసుకున్నాడు, ఒకదాన్ని నెట్టేసుకున్నాడు, ఆ లుంగి ఏమో నోట్లో కరిసాడు, ఒక చెంగు ఇక్కడ పెట్టుకుని వెళ్తున్నాడు. ఎవడరా ఈడంటే ఆ నాన్న వాళ్ళు పట్టలేకపోయా. ఎవడిని అడిగి ఎవడ ఈడు కొత్తడికి ఎట్ట వెళ్తున్నాడు ఎబ్రేస్తాడులాగంటే చెప్పాడు. ఏంట్రా అంటే అడిగి అడిగి ముందు బాగానే ఉన్నాడు, తర్వాత ఏమైనా దెయ్యాలు అడిగి పట్టినాయి అనమాట. కాంతో కాపురం చేసి రోజుకు ఒక అలవాటు అడిగి వచ్చేసి ఇకాడు హీరోలాగా తయారైనోడు లింగి సగం నోట్లో పెట్టి తిరుగుతాం. ఇకంతే, కాంప్లెక్స్ పడుతుంది. కాబట్టి ఏ వివాహం అయినా ఈరోజు నెహెమ్యా వచ్చేటప్పుడు నేను చూడలేదు, ఆల్రెడీ నేను వచ్చేసరికి స్టేజ్ ఎక్కున్నాడు, కానీ అమ్మాయి వచ్చేటప్పుడు మాత్రం నవ్వుకుంటా వస్తుంది. అసలు ఒళ్ళన్నీ కనపడితే గట్టిగా నవ్వుతా ఉంది ఆ ముసుగులో.
వెరీ గుడ్. నెహెమ్యా గారి పని ఏంటంటే ఎప్పుడు అదే నవ్వు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతేగాని మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ అమ్మాయిని చూస్తే ఏంటి అప్పుడు అంత నవ్వుతూ ఉంది అసలు, ఏంటి ఎప్పుడు ఏడుపు మొహంలాగా ఉన్నట్టు ఉందని అనకూడదు. దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా సాతానుడి యొక్క ప్రభావం, లోకం యొక్క ప్రభావం, లేకపోతే అలవాట్లు, రకరకాల విషయాలు ఏం చేస్తాయి అంటే ప్రతి వివాహంలో ఒత్తిడి కలిగిస్తాయి. అయితే ఆ ఒత్తిడిని జయించటం అనేది కేవలం పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికి సమస్య వచ్చినా, ఆ బలహీనత వచ్చినా, అది ఇరువురు సమస్యగా దాన్ని భావించి ఒకరికొకరు సహాయపడుతూ ఆ సమస్యను మీరు జయించినట్లయితే మీ వివాహ జీవితం అనేది ఆశీర్వాదకరంగా, విజయవంతంగా, అనేక మందికి మేలుకరంగా ఉంటుంది. ఈ రెండు విషయాలు మీరు మీ జీవిత కాలం జ్ఞాపకం పెట్టుకుని ముందుకు సాగాలని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప సదా మీకు తోడైండును గాక. ఆమేన్.